తను అలాంటిది కాదు. వింటున్నావా? నేను చెప్పడం కాదే, ఆనందే నా గురించి చెప్తుంది. ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా ఈ విషయం మీరు నాతో చెప్పకపోవడం తప్పే తప్పే తప్పే. సరే, తప్పని ఒప్పుకుంటున్నానే. తెలిసి ఆనందే విషయంలో మేమేం చేయలేకపోతున్నాం. నువ్వు మాత్రం ఏం చేయగలవని చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఈ విషయంలో మనం ఏం చేయలేము అన్నది మాత్రం నిజం. పోనీ వార్డెన్ గారికి చెప్తామా? అమ్మా సౌందర్య, అలాంటి పని చేయకు. దాచుకోవే, మొత్తం దాచుకో. ఎవరికి చెప్పకుండా నీలోనే దాచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండు. తిండి తిప్పలు లేకుండా నీరసంగా పడిపో. సౌందర్య, అలా అరవడం కాదే. అరిస్తే అది ఇంకా ఏడుస్తుంది. మరేం చేయమంటావే? అశ్విన్ నాకు చెప్దాము అంటే వద్దు అంటారు. వార్డెన్ గారికి చెప్తే ఏం చేయాలో మంచి సలహా ఇస్తారేమో అంటే వద్దు వద్దు అంటున్నారు. మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు అర్థమైందా మేము నీతో ఎందుకు చెప్పలేదో? చూడండి, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఎలాంటి పని చేయకండి. ఇలా అంటే కుదరదానంది. ఇది నీ జీవితానికి సంబంధించిన పెద్ద సమస్య. అవునే, ఇంత పెద్ద గండం నుంచి బయటపడాలంటే త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలే. రోజులు గడిచే కొద్దీ నీ శరీరంలో మార్పులు వస్తాయి. అప్పుడు తెలిసి ఏంటిది అని అడిగితే ఏం చెప్తావే? అందుకే ముందు జాగ్రత్త పడవే. ఏం చేయమంటారే? వాడెవడనేది కనపడదామే. ఆ ప్రయత్నము అయింది. అవును సౌందర్య. అవునా? అసలు ఏం చేశారు? అయ్యో ఆనంది, అయ్యో ఆనంది, అలా అనకే. ఆలోచిద్దామే. వాడెవడో కనుక్కోవడానికి ఒక మార్గం చూద్దాం. ఆ రోజు ఆ రిసార్ట్లో ఆనందిని పాడు చేసి చంపాలని చూసారా? చంపడానికి వీల్లేక పాడు చేశారా అనేది తేలాలి. అదెవరి పని అనేది బయటికి రావాలి. అలా బయటికి రావాలంటే ఆ ఫంక్షన్ మొత్తం చూడాలి. ఆ రఘుగాడి చేత నాకు కూల్ డ్రింక్ ఇచ్చి తాగిపించింది ఎవరని